మొదటి సమూయేలు 2వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, చాలా జాగ్రత్తగా వినండి. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. చాలు. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. అందరు గట్టిగా చెబుదాం హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న విలువైన మాట ఇది. నీవు జీవితంలో గణపరచబడాలి అంటే, నీవు జీవితంలో రాణించాలి, నువ్వు ఎదగాలి అనే ఆశ కలిగి ఉంటే, మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని, నీవు చూపించవలసిన శ్రద్ధ దేవునిని గణపరచుట. ఆమెను చెప్పినందరూ, నువ్వు జీవితంలో రాణించాలంటే, ఎదగాలంటే, పైకి ఎగబాకాలంటే, ఒక విలువైన వ్యక్తిగా నీవు గుర్తింపు పొందాలంటే ఖచ్చితంగా నువ్వు దేవునిని గణపరచటం నేర్చుకో. దేవుడే స్వయంగా మనకిచ్చిన గొప్ప వాగ్దానం ఇది. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును. గణపరచడం అంటే మన భాషలో మనం చెప్పుకోవాలంటే గౌరవించుట. దేవునిని నువ్వు గౌరవిస్తే దేవుడు నిన్ను గౌరవిస్తాడు. నీవు గణపరచబడతావు, నువ్వు హెచ్చించబడతావు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మీకు కొన్ని ఉదాహరణలు కూడా మీకు జ్ఞాపకం చేశాను. డాక్టర్ గారు హాస్పిటల్కి మిమ్మల్ని పలానా టయానికి రండి అంటే ఏం చేస్తాం చెప్పండి? మనం నిజం చెప్పండి, నిజం చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఆ టైం కంటే ముందే మనము వెళ్ళిపోతాం. అడావుడిగా రెడీ అవుతాం. రమ్మన్నారు డాక్టర్ గారు, పలానా టైంకి రమ్మన్నారు అనేసి అడావుడిగా వెళ్ళిపోతాం. అంటే ఆ మాటను అంతగా గౌరవిస్తున్నాం, ఆ మాటను అంతగా విలువనిచ్చి గౌరవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవునిని నీవు గౌరవిస్తే, నువ్వు ఘనపరిస్తే ఆయన ఏమన్నాడు? నేను నిన్ను ఘనపరిచెదను. దేవునిని నువ్వు హెచ్చిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. గట్టి చేద్దాం హల్లెలూయా. ఎలా గణపరచాలి, నువ్వు ఎలా గణపరచాలి అనేది మనము చాలా జాగ్రత్తగా దేవుని లేఖనాలనే మనము పరిశీలిద్దాం. దేవుని బిడ్డరా, కీర్తనలు 99వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 96వ అధ్యాయం, క్షమించి 96వ అధ్యాయంలో 8వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించింది. ఎలా గణపరచాలంటే ఆయనకు తగినట్లుగా, తగిన విధముగా నువ్వు సత్కరించాలి, ఆయనను తగిన విధంగా నువ్వు గౌరవించాలి, ఆయనను తగిన విధంగా నువ్వు ఘనపరచాలి. తగిన విధముగా, తగిన మహిమ. చాలా జాగ్రత్తగా మీ మనసుల్లో ఈ మాట ముద్రించబడునుగాక. మీ హృదయంలో ఈ మాట రాసుకోండి. నేను నా దేవునికి తగిన మహిమను నేను చెల్లించాలి అనే మాట. దేవుని బిడ్డలారా, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. అసలు ఇందులోనే చాలా చాలా అర్థాలు వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అసలు మన దేవుడు అంటే మనం అసలు ఏమనుకుంటున్నాం? ఆయనను మనం ఎలా గణపరచాలి, ఎలా గణపరుస్తూ ఉన్నాం, ఎలా ఆరాధిస్తూ ఉన్నాం? మన దేవుడు ఎంత స్తుతులకు అర్హుడో మనం ఏం అర్థం చేసుకుంటూ ఉన్నాం, ఎంతగా మనం అర్థం చేసుకున్నాం? దేవుని బిడ్డలారా, చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథంలో ఇక్కడ దేవదూతలు దేవునిని ఎలా ఆరాధిస్తూ ఉన్నారో చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 2ను చదువుకుందాం. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలునెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు,
రెంటితో ఎగురుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క దేవదూతకు ఉన్న రెక్కలు ఎన్ని తెలుసా? 6 రెక్కలు ఉన్నాయంట. ఈ 6 రెక్కలను వారు ఎందుకు వాడుతున్నారు? ఈ 6 రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే చూద్దాం. ఇందులో మొదటి మాట చూస్తున్నాం. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండు రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనొచ్చు రెంటితో ఎగురుచుండెను. 2 రెక్కలతో ముఖాన్ని కప్పేసుకుంటున్నాడు. ఒక దేవదూత ప్రతి దేవుని బిడ్డరా చేస్తున్న పని, ఒక్కొక్క దేవదూత చేస్తున్న పని, అక్కడ దేవదూతలు, శెరూబులు, కెరూబులు, మహాదూతలు, ప్రతి దేవుని బిడ్డరా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారని 6 రెక్కలు ఉన్నప్పటికీ కూడా వినండి, ఆ రెక్కలను వారు ఎలా వాడుతున్నారు అంటే 2 రెక్కలతో ముఖమును, 2 రెక్కలతో కాళ్ళను ఇక్కడే ఉంది కప్పుకొనొచ్చు ఇలా దేవుని ముఖాముఖిగా ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యము కూడా వారు చేయక ఇలా కప్పుకొనొచ్చు, పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు అని ఆయన గణపరుస్తూ ఉన్నారు. నీవెంత నేనెంత. దేవదూతలు, మహాదూతలు వారు చేసే దేవుడిని చూడరు. అంత భయము వారికి దేవుడంటే వారికి అంత భయము. వారు ఇలా 2 రెక్కలతో దేవుని బిడ్డరా ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు 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 అని, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. నాన్ స్టాప్, వితౌట్ స్టాపింగ్. దేవుని బిడ్డలు ఆగకుండా ఎలా దేవుని ఆరాధిస్తున్నారు, ఎలా ఘనపరుస్తూ ఉన్నారంటే వారి కంఠస్వరము వలన. 4వ వచనం, గడప కమ్ముల పునాదులు కదులుచో. వినండి ప్రియ దేవుని బిడ్డరా, వారి కంఠస్వరములు దేనికి వాడుతుందో తెలుసా? వారి కంఠములు, వారి స్వరములు దేనికి వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారండి? దేవుని ఘనపరచుట కొరకు. ఆ కంఠస్వరము నుంచి వచ్చిన ఆ శబ్దానికి గడప కమ్ముల పునాదులు అవి అదురుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. ఏమర్థం అవుతుంది? వారి కంఠస్వరం నుంచి వచ్చిన ఆ శబ్దం, ఆ శబ్దానికి గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ ఉన్నాయి. అంతగా ఆ మహాదూతలు ఆ మహాదేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డరా, దేవదూతలకు మరణం లేదు. వినండి, దేవదూతలకు మరణం లేదు. అటువంటి వారు దేవునికి భయపడుతూ దేవుని ఘనపరుస్తున్నారు. మనకు చావు ఉంది, మనం ఇంకెంత భయపడాలి, ఎంతగా దేవుని ఆరాధించాలి. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డరా, పరిశుద్ధుడు 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 అని దేవునికి తగిన ఘనతను ఇస్తూ ఉన్నారు, తగిన ఘనతను చెల్లిస్తూ ఉన్నారు. నన్ను గణపరచువారని నేను గణపరచుదును. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు ఎంత కృపగలవాడంటే కీర్తనకారుడు ఒక చక్కటి మాట మాట్లాడుతూ, కీర్తనలు, ప్రియ దేవుని బిడ్డ బైబిల్ ఉన్నవారు బైబిల్ తీయండి, కీర్తనలు 11వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. 4 చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన సింహాసనం ఎక్కడుందంట? ఆకాశం ఉంది. ఆయన సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. నువ్వు ఎలా కనపరుస్తున్నావు? ఆయన కన్నులారా నరులను చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, నీవు గణపరచుట ఆయన దృష్టిలో పడితే ఖచ్చితంగా నువ్వు గణపరచబడతావు. నువ్వు గణపరుస్తూ ఉంటే ఎవరిని? దేవుని గణపరచు, దేవుని పొగుడు, దేవుని కొనియాడు. అది ఆయన దృష్టిలో పడితే నీవు ఖచ్చితంగా గణపరచబడతావు, హెచ్చించబడదుగాక. ఆయన సింహాసనం ఎక్కడుందంట? ఆకాశం అందున్నది. ప్రియ దేవుని బిడ్డరా,
ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయంలో సింహాసనాసీనుడిగా ఉండగా కోటాను కోట్ల మహాదూతలు దేవుని బిడ్డరా 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడు 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 కొనియాడుతూ ఆయన ఘనపరుస్తూ ఉంటే ఆయన దృష్టి వారి మీద లేదంట, భూమి మీద ఉన్న నీ మీద నా మీద ఉంది. కన్నులార ఆయన నరులను ఆయన మర్చిపోవచ్చు. దేవదూతలు కొనియాడుతూ ఉంటే మనల్ని మర్చిపోవచ్చు. కానీ దేవుని బిడ్డరా, దేవదూతలకు దక్కని ఆ విలువ, ఆ ఘనతను దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. ఆ ఘనత మనకు దక్కింది. ఆ ఆధిక్యతను దేవుడు మనకిచ్చాడు. మనము గనుక తగిన విధముగా మట్టి మనుషులుగా ఉన్న మనము, ఈ మట్టి దేహంలో ఉన్న మనము దేవుని అనగా మహిమా స్వరూపిగా ఆ దేవుని ఘనపరుస్తూ ఉంటే దేవుడు మహిమర్చిపోతాడు. దేవదూతలు కనపరుస్తూ ఉన్నారు, కానీ దేవుని బిడ్డల దేవుని కనుదృష్టి వారి మీద లేదు. దేవుని కనుదృష్టి మన మీద ఉంది. నువ్వు ఘనపరుస్తూ ఉండాలి, నువ్వు ఆయన గౌరవిస్తూ ఉండాలి. దేవుని బిడ్డల వాక్యము సెలవిస్తుంది, యెహోవాకు మీరు తగిన మహిమను తగిన మహిమను మీరు ఆయనకు చెల్లించండి. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. దేవుని బిడ్డ, ఇంతకంటే మంచి ఆఫర్ మరొకటి ఉందా? ఏదైనా పండుగ సమయంలో ఏదైనా ఆఫర్లు వస్తే చాలామంది దేవుని బిడ్డలు షాపులు వెంబడి పరిగెడుతున్నారు. కానీ దేవుడు మనకి గొప్ప ఆఫర్ ఇచ్చాడు. ఏంటి తెలుసా? నన్ను గనపరిస్తే నేను గనపరుస్తా. ఎవరు నీకు విలువను ఆధిక్యతను ఇవ్వకపోయినా సరే, నిజంగా నువ్వు దేవుని గనపరిచే వ్యక్తిగా ఉంటే దేవుడే నిన్ను గనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించబడదుగాక. దేవుని బిడ్డరా, మరి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్న భక్తుడు దావీదు చాలా చక్కటి శ్రేష్టమైన మాటను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. అసలు దేవుణ్ణి మనం ఎందుకు గనపరచాలి, ఎలా గనపరచాలి, ఎంతగా మనం గనపరచాలి అనే మాట చూస్తున్నాం. 99వ అధ్యాయంలో 5వ వచనం, మన దేవుడని యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడండి. అత్యున్నత సింహాసనముపై పాడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడండి. మీకేం అర్థమైంది? నువ్వు ఎంతగా నువ్వు ఆయన సముఖంలో తగ్గించుకుంటావో దేవుడిని అంతగా హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ముందు మోకరించు. నువ్వు దేవుని ముందు మోకరిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను మనుషుల ముందు నిలబెడతాడో అర్థమవుతుందని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. నీకు విలువనిచ్చేవాడు ఆయన. నిన్ను ఎంతగా హెచ్చించాలో అంతగా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, మన దేవుడైన యెహోవాను గణపరచండి అని కేవలము చెప్పి అలా వదిలేలా, ఆయన కూడా గణపరిచాడు. భక్తుడు దావీదు దినదినము ఎంతగా వర్ధిల్లుతూ ఉన్నాడో, ఎంతగా హెచ్చించబడుతూ ఉన్నాడో అంతగా తన్ను తాను తగ్గించుకొని, దేవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి ఉన్నయ్యా, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబం ఏ పార్టీదయ్యా అని దేవుని బిడ్డల దేవుణ్ణి దినదినము ఆ విధంగా గణపరుస్తూ ఉన్నాడు. ఆపలా. కొంతమంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు, ప్రార్థన చేయడమే మర్చిపోతున్నారు. అసలు ప్రార్థన చేయటానికి టైమే నాకు లేదు అనేటువంటి స్థితిలోకి పడిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా జీవితంలో రాణించాలి, ఎదగాలి అనే ఆశను కలిగి ఉంటే ఖచ్చితంగా
మొట్టమొదటిగా నీవు చేయవలసిన పని దేవుని యథార్థ హృదయంతో గణపరచు. యథార్థమైన హృదయంతో గణపరచు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడు. దేవదూతలు సాగిలపడుతున్నారు, గొప్ప గొప్ప నాయకులు సాగిలపడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు దేవుని ఎంతగా గణపరుస్తూ ఉన్నాం. మనం చూసి ఎందుకు ఆయన ఎదుట సాగిలపడాలి, ఆయన ఎదుట ఎందుకు మనం సాగిలపడాలి, నిజంగా ఆయనను ఎందుకు మనం గౌరవించాలి, ఘనపరచాలి, ఎందుకు గౌరవించాలి లేదా ఎందుకు ఘనపరచాలి? ఇక్కడ భక్తుడు ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు, ఒక రుజువు ఇచ్చాడు. ఏం చూద్దాం, 5వ వచనంలో చివరి మాట, ఆయన పరిశుద్ధుడు. ఆమె చెప్పినందరూ ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను గణపరచండి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను హెచ్చించండి. ప్రియ దేవుని బిడ్డరా, ఆయన వంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వెతికినా కనపడడు, దొరకడు. భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కనుదృష్టి కలిగినవాడు ఆయన. ఆయన పరిశుద్ధత ముందు నువ్వు తల దించాల్సిందే. ఆయన పరిశుద్ధత ముందు నువ్వు తల దించాల్సిందే. ఆ విధంగా నీవు ఆయనను గౌరవించు, నీవు ఘనపరచబడతావు, నువ్వు దీవించబడతావు. ప్రియ దేవుని బిడ్డరా, నీ భక్తిలో ఈరోజు పరిశుద్ధత ఉన్నదా అనేది ప్రశ్న. ఈనాడు చాలామంది లోకంలో ఒక విలక్షణమైన, ఒక విచిత్రమైన భక్తి కలిగి ఉంటున్నారు. దేవుని వాక్యం సెలవిస్తోంది, నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి. ఆమె చెప్పండి, నీ భక్తిలో పరిశుద్ధత ఉండాలి. నీ భక్తిలో పరిశుద్ధత ఉండి ఆ పరిశుద్ధుడైన దేవుని గణపరిస్తే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించబడదుగాక. తగిన మహిమను నీవు ఆయనకు చెల్లించు. భక్తుడు దావీదు రాజు, గొప్ప నాయకుడు, రాజు ఆయన, గొప్ప నాయకుడు. అటువంటి ఆయన కూడా ప్రియ దేవుని బిడ్డలు ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన గణపరుస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి, అయ్యా నువ్వు పరిశుద్ధుడు అయ్యా అని ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ భక్తి ఏ స్థాయిలో ఉంది? ఈరోజు మన భక్తి ఏ స్థాయిలో ఉంది? ప్రియ దేవుని బిడ్డ, నిజంగా మనం దేవునికి తగిన గౌరవాన్ని ఇస్తున్నామా? తగిన గౌరవం. దేవుడు అంటే నాకు భయం ఉందండి, దేవుడు నాకు భక్తి ఉందండి అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, నీ భక్తిలో నువ్వు కలిగి ఉన్న భయములో నిజముగా యథార్థత ఉన్నదా? యథార్థమైన భయభక్తులు నువ్వు కలిగి ఉన్నావా? అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవదూతలు ప్రతిదినం దేవుని ఎదుట భయపడుతూ ఆయన పరిశుద్ధత చూడలేక, ఆయన కళ్ళల్లో కళ్ళబిడు చూడలేక, కళ్ళను, ఒంటిని, కాళ్ళను ప్రియ దేవుని బిడ్డల ముఖమును కప్పుకొని 2 రెక్కలతో ఎగురుచు ఆగక మానక పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీవే పరిశుద్ధుడు అని కొనియాడుతూ ఉన్నారండి. మన దేవుని యొక్క స్టేటస్ ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియ దేవుని బిడ్డలు, అంత గొప్ప దేవుని నీవు ఘనపరచాలి. ఘనపరచుటకు నువ్వు ఎటువంటి హృదయం కలిగి ఉన్నావు అనేది ప్రశ్న. నీ హృదయంలో నిజముగా దేవుని పట్ల భయము, భక్తి ఉన్నదో ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నావంటే నీవు పరిశుద్ధునిగా ఉండాలి కదా. నీవు పరిశుద్ధునిగా ఉండాలి కదా. 6వ అధ్యాయం చూసిన యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలు 5వ వచనంలో ఆ దేవదేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన మహిమను చూచిన ఒక భక్తుడు తన స్థితిని తాను తెలుసుకొని, అయ్యో అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా అని తన స్థితిని తాను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు భక్తుడు యెషయా. దేవుని యొక్క మహిమను చూచినప్పుడు, దేవదూతలు ఆయనను కొనియాడుతూ ఉండడం చూచినప్పుడు, ఆ దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎంత గొప్పగా ఉందో చూచి దేవదూతలు ప్రియ దేవుని బిడ్డలు ఆయన కొనియాడుతూ ఉండడం చూచి యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యా
నిన్ను స్తుతించే అంత పరిశుద్ధత నాకు లేదయ్యా అంటున్నాడు. నిన్ను గణపరిచే అంత పరిశుద్ధత నాకు లేదయ్యా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా. అర్థమవుతుందని వాళ్ళు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంత దేవదేవుని మహాదేవుని మనం ఆరాధించుటకు వస్తూ ఉన్నాం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నివసించేవాడినయ్యా అని పశ్చాత్తాపడుతున్నాడు. ఆ దేవదేవుని కనపరచాలంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ అపవిత్రమైన పెదాలు సరిపడవు. అందుకని భక్తుడు యెషయా ప్రవక్త దేవుని దగ్గర ప్రాధేయపడుతూ, అయ్యా నిన్ను ఆరాధించే అంత పరిశుద్ధత నాకు లేదయ్యా, నన్ను కాల్చో, నా పెదాలు కాల్చో అని ప్రియ దేవుని బిడ్డ దేవుని దగ్గర వేడుకుంటూ ఉన్నాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది కాదు భక్తి అంటే. దేవుడు నిన్ను కన్నులారా చూస్తున్నాడు అనేటువంటి భయము భక్తిను కలిగి ఉంటే అది నాణ్యమైన భక్తి. ఈనాడు చాలామందిలో విలువలేని నాణ్యత లేని భక్తి ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. నాణ్యమైన భక్తిని కలిగి ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా గణపరుస్తాడు. నాణ్యమైన భక్తి, విలువైన భక్తి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు గనుక దేవునికి కనపరుచుకుంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాడు, హెచ్చించబడదుగాక. మనం చూస్తూ ఉన్నాం, మన దేవుడిని యెహోవాను ఘనపరచండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలిపడండి. సాగిలిపడటం అసలు మోకాళ్ళే కొంతమందికి వంగో, సాగిలిపడతారా? అసలు మోకాళ్ళే కొంతమందికి వంగో. సరే నిజంగా మోకాలు వంగకపోతే వయోభారం, వృద్ధాప్యం, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు వచ్చి వంగకపోతే అది వేరే విషయం. కానీ అందులో కూడా తగ్గించుకునేంత గుణం లేదు. నేను మోకరించటం ఏంటి అనేటువంటి ఫీలింగ్, అందరూ చూస్తారేమో నా విలువ పడిపోతామో అనే ఫీల్, అటువంటి వారు కూడా ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డల ఖచ్చితంగా నీవు మోకాళ్ళు వంచితే ఖచ్చితంగా దేవుడిని నిలబెడతాడు. మోకాలు వంచు, ఆయన సన్నిధిలో వంచు, ఆయన సన్నిధిలో మోకాలు వంచు, ఆయన సన్నిధిలో చేతులు చాచి ఆయన వేడుకుంటే, ఆయన ఘనపరిస్తే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఎంతైనా బలపరుస్తాడు. బలపరచబడదుగాక. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు. ప్రియ దేవుని బిడ్డలు ఈ అనుభవంలోకి మనం వచ్చుదుముగాక. 34వ కీర్తన మనం చూస్తున్నాం. 34వ కీర్తనలో ఒక చక్కటి మాట మనం చూస్తున్నాం. 1 చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఆమెను చెప్పండి. మీరు మీ ప్రక్కన వారికి ఈ మాట చెప్పండి. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. గడిచిపోయిన సంవత్సరం 5 నెలలు అయిపోయింది. అది మళ్ళీ జీవితంలో రమ్మన్నా రాదు. ప్రతి దేవుని బిడ్డల దేవుడు నిన్ను ప్రేమించి మరి 1 సంవత్సరమును నీకు దయాకిరీటంగా ఇచ్చాడు, ఒక వరంగా ఇచ్చాడు. కనీసం ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేసుకుందాం. ఒక తీర్మానం. ఎందుకంటే నీకంటే మనకంటే ఎంతోమంది ఐశ్వర్యవంతులు, ధనవంతులు, కోటీశ్వరులు, గొప్ప గొప్ప నాయకులు ప్రియ దేవుని బిడ్డల ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు, కనుమూశారు. మనం ఇంకా బ్రతుకున్నాం. అది కేవలం దేవుని కృప. మనం బ్రతుకున్నాం అంటే మన భక్తి కాదు, కానీ అది కేవలం దేవుని కృప. ఎందుకు నువ్వు బ్రతుకుండాలి అంటే యెహోవాను సన్నుతించడుకో. గుర్తుపెట్టుకే మాట. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును. మర్చిపోవద్దు. నువ్వు గనక ఆయనను తగిన విధంగా సన్నుతిస్తూ ఉంటే దేవుడు నిన్ను అంతగా ఘనపరుస్తాడు, ఘనపరచబడదుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎల్లప్పుడూ, ఎంత ధైర్యంగా చెబుతున్నాడు చూడండి. భయపడట్లా, నోటితో ఒప్పుకుంటూ ఉన్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. కారణము మై గాడ్ ఈజ్ హోలీ గాడ్. నా దేవుడు పరిశుద్ధుడు. నా దేవుడు కోటాను కోట్ల దూతల చేత కొనియాడబడుతూ ఉన్నవాడు. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, సన్నుతించెదను. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నువ్వు ఎలా దేవుని గణపరుస్తున్నావో దేవుడిని అలా గణపరుస్తాడు. ఈ రోజు నుంచి ఆరంభించు.
వాయిదా వేయొద్దు. రేపు నీది కాదు, రేపు నీది కాదు. నిన్న దాటిపోయింది, రేపు మంద కాదు. మనము నిన్నటి వారమే, నిన్న అయిపోయింది. ప్రతి దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకునే విధంగా ఉండాలి. ఆయన కొనియాడి గణపరిచే వారంగా మన జీవితం మనం కలిగి ఉంటే మనం ఎంతైనా దీవించబడతాం. రెండో మాట, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఆమేన్ చెప్పండి. ఎప్పుడైనా మీరు మీ తోటి వారికి, మీ పొరుగు వారికి, మీ బంధువులకు, మీ స్నేహితులకు నా దేవుడు పరిశుద్ధుడమ్మా అని ఇప్పుడే చెప్పారు మీరు. నేను ఆయన కొనియాడతానమ్మా, నేను ఆయనను సన్నుతిస్తానమ్మా, నేను సిగ్గుపడను, నేను భయపడను అని ఎప్పుడైనా మీరు ఒక్కరికైనా మీ జీవితంలో సువార్త చేశారా? సువార్త చెప్పారు. నా దేవుడు పరిశుద్ధుడు, నా కుటుంబాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, తిన్నని మార్గంలో నన్ను నడిపించాడు, లోకములో నా చెడు వ్యసనాల నుంచి నన్ను విడిపించాడు, నన్ను పరిశుద్ధునిగా నిలబెట్టాడు. నా దేవుడు గొప్పవాడమ్మా, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఆయన ఎల్లప్పుడూ సన్నుతిస్తాను అని ఎప్పుడైనా నీ జీవితంలో ఒక్కరికైనా చెప్పావా? ఈ రోజు నుంచి అది మనం ఆరంభించుదాముగాక. పొలం పనికి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, ప్రయాణాలు చేస్తున్నాం, పెళ్ళిళ్ళకి వెళ్తున్నాం, ఫంక్షన్కి వెళ్తున్నాం. ఏ రోజైనా నీవు గనక చెప్పావా? ఈ రోజు నుంచి మన మనసులో అట్టి ఆలోచన కలిగి ఉందాముగాక. మన దేవుని గురించి చెప్దాం. నేనైతే యెహోవాను బట్టి, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రమును బట్టి అతిశయించుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయించుదాము. మన దేవుడైన యెహోవాను బట్టి మనము అతిశయించుదాము. రెండవ వచనం, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించుదురు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఆమేన్ చెప్పండి. మనం ఏకముగా కూడి దీనులు దానిని విని సంతోషించు. అమ్మా, ఒకనాడు నేను గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకుని బతికేవాడిని. గొర్రెలు మేపుకుంటూ గొర్రెల దొడ్లోనే గొర్రెలు కలిసి పడుకునేవాడిని. నా బ్రతుకు అది. కానీ ఈనాడు నన్ను కృపగల దేవుడు జ్ఞాపకం చేసుకుని సింహాసనం మీద రాజుగా కూర్చుని పెట్టాడు. సింహాసనం మీద రాజుగా కూర్చుని పెట్టాడు. నన్ను దేవుడు ఎంతగా హెచ్చించాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన గణపరుస్తా. నాతో కూడా మీరు ఆయనను గణపరచండి. నాతో కూడి యెహోవాను గణపరచండి. ఏనండి, మీరు ఎప్పుడైనా మందిరానికి వస్తూ అక్క రా ప్రార్థనకి వెళ్ళరా అక్క అని ఎప్పుడైనా ఎవరితోనో అన్నావా? అన్నా ప్రార్థనకి వెళ్ళరండి, నేను వెళ్తున్నా, మీరు కూడా రండి, కాసేపు కూర్చుని ఆయన మాట వినండి, మన బ్రతుకులు బాగుంటాయి, మన కుటుంబం బాగుపడింది అని ఎప్పుడైనా మనం ఎవరినైనా ఆహ్వానించామా? ప్రతి దేవుని బిడ్డలారా, నువ్వు ఆ పని చేయాలి. భక్తుడు దావీదు అన్నాడు, నాతో కూడి రండి, నాతో కలిసి రండి, ఆయన నామమును గొప్ప చేయుదము, ఆయన నామమును గొప్ప చేయుదము. ఏకముగా కూడి అందరం కలిసి వెళ్ళరండి. వండర్ఫుల్ ఇన్విటేషన్, ఆశ్చర్యమైన ఆహ్వానం ఇది. దేవుని యొద్దకు వెళ్ళటానికి ఆహ్వానం. ప్రతి దేవుని బిడ్డలారా, ఏదైనా ఇంట్లో మనకి ఏదైనా ఒక శుభకార్యం జరిగితే అందరినీ పిలుచుకుంటాం. మరి దేవుని యొద్దకు వెళుతున్నప్పుడు మనం ఎవరినైనా పిలుస్తున్నాం? అట్లాగా ప్రార్థనకి రండమ్మా, ప్రార్థనకి వెళ్ళరా, ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా నిన్ను పైకి లేపుతాడు. ఆయన్ని గణపరచు, దేవుడిని ఖచ్చితంగా తగిన సహాయమును నీకు చేస్తాడు. ప్రతి దేవుని బిడ్డ భక్తుడు దావీదు అది చేశాడు. ఏం చేశాడు? నాతో కూడి రండి, ఆయన నామమును గొప్ప చేయుదము, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. మీరు కూడా రండి, మీరు కూడా ఆయన మాటను వినండి, ఆయన ఘనపరచండి, ప్రార్థన చేసుకోండి. మీకు కూడా నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడే, నాకు జవాబు ఇచ్చిన దేవుడే, నన్ను విడిపించిన దేవుడే నీకు ఉత్తరం ఇస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. రండి, ఆయన ఘనపరచండి.
ఆహ్వానిస్తున్న దావీదు దేవుని బిడ్డరా, యెహోవాను ఘనపరచండి, యెహోవాను ఘనపరచండి, ఘనపరచుదుముగాక. తగిన మహిమను మనము ఆయనకు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నీవు కనుక తగిన విధంగా నీవు ఆయనను ఘనపరిస్తే, ఆయనను గౌరవిస్తే, ఖచ్చితంగా దేవుడు నిన్ను అంతకంటే ఇంకా ఎక్కువగా నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించబడదుగాక. దేవుని బిడ్డరా, ముగించుకుందాం. ఆది కాండంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఆది కాండం, ఎప్పుడైతే నిజంగా నువ్వు దేవుని ఘనపరుస్తూ నేర్చుకుంటావో, దేవుణ్ణి గణపరచడం నేర్చుకుంటావో దేవుని బిడ్డరా, ఖచ్చితంగా దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. చూద్దాం 26వ అధ్యాయం. ఆది కాండము 26వ అధ్యాయం మనం చూస్తున్నాం. 12 చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయిను. ఆమె చెప్పినందుకు దేవుడు గణపరిచాడు. ఎవరిని? ఇస్సాకు. పొట్ట చేత పట్టుకొని బ్రతుకుదెరువు కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాడు, వేరే ఊరు వెళ్ళాడు. దేవుని బిడ్డలు, వేరే ఊరిలో బ్రతుకుదెరువు కోసం వెళ్ళినటువంటి ఇస్సాకును దేవుడు కృపతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్సాకును దేవుడు అంతగా దీవించాడంటే ఇస్సాకు ఏం చేసి తెలుసా? దేవుణ్ణి గణపరిచాడు. ఆమె చెప్పండి. దేవుణ్ణి గణపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి గణపరిచిన గొప్ప అనుభవం ఇస్సాకు ఉంది. ఈరోజు నీవైనా నేనైనా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే దేవునిని గణపరచడం మానద్దు, మర్చిపోవద్దు. ఆమె చెప్పండి. నువ్వు ఎప్పుడైతే దేవుడిని గణపరుస్తావో దేవుడు నీ స్థితిని మార్చేస్తాడు, నీ పరిస్థితులన్నిటిని ఆయన చక్కబెడతాడు. అర్థమవుతుంది అన్నవాళ్ళు చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడిని గణపరిచిన ఇస్సాకును దేవుడు దీవించాడు, దేవుని గణపరిచాడు. ఇస్సాకును దేవుడు ఎంతగా దీవించాడంటే మనం చూస్తున్న 12వ వచనంలో, ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. పొట్ట చేత పట్టుకుని బతుకుదెరువు కోసం వెళ్ళాడు. ఏమయ్యాడంట? గొప్పవాడాయను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని బిడ్డరా, అక్కడికి నీతో కూడా దేవుని తీసుకెళ్ళు. అయ్యా నువ్వు నాతో రా, నువ్వు నాతో ఉండయ్యా. ఇప్పుడు నేను పొలం వెళ్తున్నానయ్యా, నా పొలంలో మొక్కలు సరిగా లేవు, నన్ను కృపతో జ్ఞాపకం చేసుకొని పొలాన్ని దీవించయ్యా, పైరుని దీవించయ్యా. 24వ అధ్యాయం మనం చూస్తున్నాం. ఆది కాండము 24వ అధ్యాయంలో 63వ వచనంలో, చాలు. ఇస్సాకు ఏం చేసేవాడంట? పొలం ఎందుకు వెళ్ళేవాడు? మొక్కలు ఎట్లా ఉన్నాయి, ఎందుకు పెరిగింది, పూత వచ్చిందా, పిండి వచ్చిందా, ఇది కాదు, ఇది సెకండ్. కానీ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఏంటి తెలుసా? దేవుణ్ణి ధ్యానించటం, ప్రార్థన చేయటం. ధ్యానింప వెళ్ళినప్పుడు దేవుని ధ్యానించటం, దేవుని గణపరచడం కోసము పొలానికి వెళ్ళాడు ఇస్సాకు. దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఇస్సాకు పొలములో దేవుని గణపరిచాడో దేవుడు ఆ పొలాన్ని దీవించాడు. అర్థం అవుతుంది అన్న వాళ్ళు చెప్పిన హల్లెలూయా. పొలములో కూడా దేవుని గణపరిచిన గొప్ప అనుభవం ఇస్సాకు ఉంది. మనం ఎవరైనా చూస్తారేమో, ఏమని నవ్వుకుంటారేమో, బహుశా అటువంటి సిగ్గుతో ఉన్నారేమో. ఆ సిగ్గు నుంచి బయటకు వచ్చుదాము గాక. కొంతమంది సిగ్గుపడతారంతే, లోపల భక్తి ఉన్నా సరే సిగ్గుపడతారు. అదా, సిగ్గుని అభివృద్ధిని అడ్డుకోకుండా చూసుకో. సిగ్గు నీ అభివృద్ధిని అడ్డుకుంటుందేమో జాగ్రత్త. ఇస్సాకు ఏ విధంగా అయితే పొలములో దేవుని గురించి ధ్యానించాడో 26వ అధ్యాయంలో ఏ విధంగా గొప్పవాడయ్యాడో చూడండి. ఈరోజు నువ్వు కూడా గొప్పవాడిగా ఉండాలంటే, గొప్పవాడిగా ఎదగాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి తగిన విధంగా గణపరచు. ఏ స్థలంలో ఉన్నా సరే, పొలం వచ్చాడా, పొలంలో గణపరచు. నీకు ఆటో ఇచ్చాడా, ఆటోలో ఉన్నప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దేవుని గణపరచు. దేవుని గురించి పాడుచు, కీర్తిస్తూ ఉండవు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను దీవిస్తాడు. అర్థమవుతుంది అన్న వాళ్ళు చెప్పిన హల్లెలూయా. భక్తుడు దావీదు అన్నాడు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నిత్యము
ఆయన కీర్తి నా నోట ఉండను. దేవుని బిడ్డలారా, ఇది కేవలం దేవుని కృప. ఇది నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావు అంటే లోకములో ఉన్న అపవిత్రతను వదిలిపెట్టి పరిశుద్ధ జీవితంలోకి నువ్వు అడుగు పెట్టావని మర్చిపోతావు. లోకములో ఉన్న అపవిత్రతను విడిచిపెట్టి, లోకములను మురికిని చెడు వ్యసనాలు విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలోకి నువ్వు అడుగుపెట్టావు. ఎప్పుడైతే నిజముగా లోకములో ఉన్న చెడుతనాన్ని, అపవిత్రతను, వ్యసనాలు విడిచిపెట్టి పరిశుద్ధ మార్గంలోకి నువ్వు వస్తావో, అడుగు పెడతావో, ఆ క్షణమే నువ్వు దీవించబడతావు. దీవించబడినట్టు అర్థం అవుతుంది అని వాళ్ళు చెప్పిన హల్లెలూయా. దేవుని బిడ్డరా, దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే పొట్ట చేత పట్టుకుని వెళ్ళిన ఇస్సాకు ఆ ప్రజలు చూచినంత మట్టుకు వినండి. ఆ ప్రజలు చూచారు, ఇస్సాకును చూశారు. ఎంతగా చూశారంటే, ఎలా చూశారంటే, ఇస్సాకరి మన కంటి ముందే ఎంత గొప్పవాడు అయిపోయాడు ఏంట్రా. చూడండి 26వ అధ్యాయం మనం చదువుకున్న మాట, కింద మాట చూద్దాం. ఆ మనుషుడు గొప్పవాడాయి అని చెప్పి తర్వాత ఉంది, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చినాం. అతనికి గొర్రెలాస్తియు గొడ్లాస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఇక్కడే ఉంది, దేవుడు అంతగా ఇస్సాకును గణపరచాడు. నీవు గణపరచబడదుగాక, నీవు దీవించబడదుగాక. నువ్వు ఆ విధంగా ప్రార్థించి దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుని కొరకు నిజముగా నువ్వు నిలబడితే, నిజముగా దేవుని బిడ్డలారా నువ్వు ఆయన ఘనపరిస్తే ఖచ్చితంగా చూసేవారు అసూయపడే అంతగా నా దేవుడు నిన్ను దీవించుటకు సమర్థుడు. దీవించబడదుగాక. లోకములో ఉన్నటువంటి అపవిత్రతను, చెడుతనాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధ మార్గములో అడుగులు వేసి నడువు. ఖచ్చితంగా నా దేవుడు నిన్ను ఎంతైనా హెచ్చిస్తాడు. ఇస్సాకును హెచ్చించిన దేవుడు, అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించునుగాక. అబ్రహామును ఇస్సాకును గణపరిచిన దేవుడు నిన్ను గణపరచునుగాక. సౌండ్ రాట్లా? ఆమేన్. మీరు మీ ప్రక్కన వారితో ఈ మాట చెప్పండి, నా దేవుడు నిన్ను గణపరచునుగాక, నిన్ను గణపరచునుగాక. దేవుని బిడ్డరా, 34వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నాం. కీర్తనలు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడమ్మా. మీరు కూడా ఆ విధంగా ప్రార్థన చేయండి, మీరు కూడా ఆయన గణపరచండి, మీకు ఆయన జవాబిస్తాడు. నాతో మాట్లాడిన దేవుడు, నన్ను దర్శించిన దేవుడే నిన్ను దర్శిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీ పరిస్థితులన్నిటినీ చక్కబెట్టగలిగిన సమర్థుడు ఆయన. మీరు కూడా మొరపెట్టండి అని భక్తుడు దావీదు అంటున్నాడు. దేవుని బిడ్డరా, ఈరోజు నీకు ఎటువంటి అనుభవం ఉంది? ఈ అనుభవం నీకుందా? ప్రార్థన చేస్తే నా దేవుడు జవాబిస్తాడు అనుభవం నీకుందా? ప్రార్థన చేస్తే నా దేవుడిని ఘనపరిస్తే ఖచ్చితంగా నా దేవుడు నాకు జవాబిస్తాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను ఆదుకుంటాడు, నన్ను గొప్ప చేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసము నీకుందా? ఆ అనుభవం నీకుందా? ప్రార్థన చేయండి. 25 అయిపోయింది, 26 ఆరంభమైంది. ఈ శుభదినం నుంచి దేవుని బిడ్డరా, ప్రతిదినము శుభదినముగా ఉండనగాక. మీరు ప్రార్థన చేస్తే, మీరు ఖచ్చితంగా ఆయన గణపరిస్తే ప్రతిదినము మీకు శుభదినమే. ప్రతిదినము దీవెనకరముగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది. మీరు నమ్మకంగా ఉండడం చాలు అంటున్నాడు దేవుడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు, నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తున్నావు. అట్టి అనుభవంలోకి మనము వచ్చుదముగాక. దేవుని బిడ్డ, దేవుణ్ణి గణపరిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను గణపరుస్తాడు. నన్ను గణపరచువారిని నేను గణపరచుదాం. నన్ను తృణీకరిస్తే, మొట్టమొదటిగా మనం చదువుకున్న మాట ఏది? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని బిడ్డరా, మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 30వ వచనం. చాలు. నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురో. నీలో ఎప్పుడైతే ఆ తుస్కారం, ఆ తిరస్కారం ఎప్పుడైతే నీలో ఉంటుందో,
నీకు నీవే నీ అభివృద్ధిని అడ్డుకుంటున్నావు. దేవుడు ఏమంటున్నాడు? నన్ను తృణీకరిస్తే నువ్వు తృణీకరించబడతావు అంటున్నాడు. నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరచెదను. ఈ నమ్మకం నీకుందా? ముగించుకుందాం. చివరి మాట మనం చూస్తున్నాం సామెతల గ్రంథంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము మనమందరము స్వతంత్రించుకుందాముగాక. 8వ అధ్యాయంలో 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. 21వ వచనం. ఆమె చెప్తాను అందరూ, నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తా. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను నేను కనపరుచుకుంటా. ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవే. 18వ వచనం. ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా యొద్ద. అంత గొప్ప దేవుని యొద్దకు మనం వస్తున్నాం. ఆయన దాచిపెట్టుకోడు, నీకు ఇస్తాడు, నీకు ధారాళముగా ఇస్తాడు. ఆయన ఏది దాచిపెట్టుకునేవాడు కాదు, నిన్ను దీవించే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, నీకు ధారాళముగా ఇస్తాడు. ఆయనకు ఇచ్చుటకి ఏమో తెలుసా? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, స్థిరమైన కలిమి ఉంది, నీతి. నువ్వు ఆయన ఎంతకు వస్తున్నావు, నువ్వు ఆయన గణపరిస్తే నేను ఖచ్చితంగా ఆయన గణపరుస్తాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తా. నమ్మిన వచ్చి గట్టిగా హల్లెలూయా. కడుపు చేత పుచ్చుకొని ఇస్సాకు ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. ఆమె చెప్పండి. ఈరోజు నువ్వు చేస్తున్న నీ చేతి పని దీవించబడునుగాక, నీకు ఇచ్చిన వాహనము దీవించబడునుగాక, నీ పొలంలో ఉన్న పైర్లు దీవించబడునుగాక, నువ్వు చేస్తున్న ఉద్యోగం దీవించబడునుగాక, నీ ఆస్తి దీవించబడునుగాక, నీ గృహంలో ఉన్న ప్రతి వస్తువు దీవించబడునుగాక, నీకున్న పాడి పశువులు దీవించబడునుగాక, పొలంలో ఉన్న పైర్లు దీవించబడునుగాక, సమస్తము దీవించబడునుగాక. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఇవన్నీ నీ సొంతం అవుతాయి. ఆయన ప్రేమించవు, ఆయన మాటను గైకొను. నిజంగా నువ్వు ఆయన ఘనపరిస్తే నా దేవుడు నిన్ను ఖచ్చితంగా 100% ఘనపరిచే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన వెతుకు. ఏమంటున్నాడు? నన్ను వెతుకువారు నన్ను కనుగొందురు. ఆ అనుభవంలోకి మనం రావాలి. ఇలా వచ్చి అలా వెళ్తే కాదు. ఏం చేయాలి సార్? వెతకాలి. పోగొట్టుకున్న వస్తువును మనం ఎలా వెతుకుతాం? ఏదైనా ఒక వస్తువు పోయింది, ఎలా వెతుకుతాం? ముక్కు బేసరే పోయింది, చెప్పండి, ఎలా వెతుకుతాం? పోతే బదులు వదిలేస్తామా? ముక్కు బేసర కోసం ఎంత తిప్పలు పడతామో. బీరో కింద పోయిందో, మచ్చ కింద పోయిందో, సరుకు కింద పోయిందో, ఎక్కడ పోయిందో, లైట్లు వేసి చీపుర్లు తీసుకొని కదా ఎన్ని రకాలుగా తిప్పలు పడతాం. దేవుని వెతకాలి. ఎలా వెతుకుతున్నాం? ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతుకు. ఆమె చెప్పండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. నువ్వు వెతికితే నీకు ఆయన దొరుకుతాడు. నువ్వు వెతుకో, నువ్వు ఆయన ప్రేమించు, నువ్వు ప్రేమించబడతావు. ఘనపరచు, ఘనపరచబడతావు. ప్రతి దేవుని బిడ్డలు ప్రార్థన చేయి, దీవించబడతావు. ప్రార్థన తీసుకుందామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.